మీకు ఈజీగా ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి ఫస్ట్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. కొద్దిగా ఒక 4 స్పూన్లు, 4-5 స్పూన్లు. ఆయిల్ పొయ్యి మీద పెట్టాం కదా, 4 స్పూన్లు వేసి వేడెక్కింది, స్టవ్ కట్టేద్దాము. 4 కట్ చేసుకున్నానండి ఇలాగా పొడుగ్గా అంతా. ఇదిగోండి చూడండి, ఇట్లా ఆనియన్స్ పకోడాకి ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేయండి. ఒక 4 గడ్డలు చేశాను. ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా ఒక 5-6 తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేశాను చూడండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మిరపకాయలు వేసినాము, అయినా మళ్ళీ కొద్ది కారం వేస్తామండి, ఒక స్పూన్. ఇప్పుడు మిరపకాయలకి దీనికి కలిపి వేద్దాం. ఉప్పు, శనగపిండి అండి 1 ఈ స్పూన్ చూడండి, 2, 3 వేసాను. మీకు ఇట్లా స్పూన్ లేకుండా 1 కప్పు తీసుకోండి. బియ్యం పిండి అండి ఇది. 1 కప్పు శనగపిండి వేస్తే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు 2 వేసాను. శనగపిండి 4, ఇది బియ్యం పిండి 2.5 వేసాను. కొద్దిగా పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పట్టినప్పుడు 1 స్పూన్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సోడా పొడి. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఆయిల్ పొయ్యి మీద పెట్టాం కదా, చూపించుకున్న ఆయిల్ని ఇప్పుడు అన్ని పొళ్ళు వేసుకున్నాం కదా, అంత బౌల్ వేసేసుకొని అంతా కలిపేసుకుందాం. అంతే, ఇది మిక్స్ చేసుకుందాం ఇట్లా. స్పూన్తో కన్నా ఇట్లా అంటే మనం ఆనియన్స్ అన్నీ ఇట్లా పొడి పొడి అయిపోతాయి అన్నీ. చూడండి ఇట్లా ఆయిల్ బాగా వేసాం కదా, అన్నీ కలుపుకుందాం ఇట్లా. పిండి కన్నా ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. కొంచెం వాటర్ వేసుకుందామండి, ఎక్కువ పట్టదు వాటరు, చూసి ఇట్లా కలుపుకుంటే వేసుకుందాం. చూడండి ముద్దగా అయిపోయింది కదా, వాటర్ అవసరం లేదండి, అంత మిక్స్ అయిపోయింది. కొద్దిగా 2 స్పూన్ల నీళ్లు పట్టాయి అంతే అండి, వాటరు. ఇంకా ఇట్లా ముద్ద చూడండి, ఇట్లా వస్తే చాలు మనకు పకోడీ వేయడానికి. మనము పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను చూడండి. పకోడా మునిగే మెయిన్ ఆయిల్ ఉండాలి. ఇట్లా ఒక 1/2 లీటర్ పడుతుంది అనుకోండి. ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడు పకోడా వేసుకుందాం. ఎక్కిందండి. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదా, చేయి కొంచెం తడి అనుకొని ఇది చేసి ముద్దగా చేసి వేద్దామండి. చూపిస్తాను మీకు ఎట్లా వేయాలనేది. చేయి కొంచెం వాటర్లో పెట్టి అట్లా ఊకే తడిగా చూడండి ఇలా. ఎందుకంటే రౌండ్గా అట్లా బజ్జీలాగా వేయకూడదు, ఇలాగే ఉండాలి మనకు. బయట కూడా ఇలాగే ఉంటాయి. ఇట్లా అన్నీ వేసుకుంటా పోండి. మీకు లావు కావాలంటే లావు వేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి.
మనం ఆయిల్ని బట్టి ఇవి వేసుకోండి, ఎన్ని పడతాయి అని. చిన్నగానండి, ఇట్లా కొంచెం కాలినాక కొద్ది చిన్న. ఇట్లా అన్నీ తిప్పేసుకున్నాం, చిన్నగా తిప్పేసుకోండి. ఒక సైడ్ కానివ్వండి, ఇంకా రెండో సైడ్ ఇట్లా. ఫ్లేమ్ తగ్గించుకుందామండి. ఇప్పుడు తీసేట ముందర చూడండి, ఇలాగా ఇలా కాదు, తీసి ఇట్లా ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. బాగా రోస్ట్గా అయినాయి చూడండి, ఇట్లా. బియ్యం పిండి వేస్తాం కదా, క్రిస్పీగా వస్తాయి. ఇట్లా వేగినాక టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో ఇట్లా వేసుకోండి. ఆయిల్ అంతా బీట్ చేస్తుంది, అబ్జర్వ్ చూడండి ఇలా.